హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మనకి గోదావరిలో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రొయ్యలు చేపలు అండి. ఎందుకంటే గోదావరి సైడ్ ఎక్కువ ఉంటాయి కదండి. ఎక్కువగా రొయ్యలు చేపల చెరువులే కదండి గోదావరి సైడ్ ఎక్కువగా ఉండేది. చెరువులు పెట్టినప్పుడు రొయ్యలు ఒకసారే ఉంటాయి కదండి, అలానే ఒకసారే వండేసుకోలేము కదా. సో వాటిని ఆగలేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటాయండి, నీసు వాసన అది లేకుండా. సో మేమైతే అలాగే చేస్తాము. అండ్ ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఆర్ తినాలనిపించినప్పుడు వాటిల్లో కొంచెం తీసుకుని ఫ్రై ఒకసారి, కర్రీ ఒకసారి, పులుసు అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో చేసుకోవచ్చు. సో మొన్న మేము ఫ్రై చేసుకున్నాము. సో మీకు కూడా చాలా ఈజీగా రొయ్యలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాము. సో మీరు కూడా లేట్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి, నాన్ వెజ్ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో చీరికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. అవి కూడా కొంచెం ఫ్రై అవుతున్న టైంలో కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయాక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోండి. ఫ్రై కాబట్టి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఆనియన్ పీసెస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఏంటండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో చూసారుగా అండి, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ వెల్లుల్లిపాయ అప్పుడే దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. సో వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాంట్లో ఆగలు వేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ రొయ్యలు ఆగలు ఎలా వేసుకోవాలి అన్నది మేము ఆల్రెడీ ఇంకో రొయ్యలు కర్రీ రెసిపీలో పెట్టామండి. మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తే లెంత్ ఎక్కువైపోతుందని యాడ్ చేయలేదు. మీకు కనుక ఆ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఆంధ్ర స్టైల్ చింతకాయ రొయ్యలు కర్రీ పెట్టామండి మన ఛానల్లో, ఆల్రెడీ అప్లోడ్ చేసాం వీడియో. సో దాంట్లోకి వెళ్ళి చూడండి, మీకు ప్రాసెస్ ఉంటుంది. సో రొయ్యలు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒకసారి కుక్ చేసుకోండి. ఎక్కువసేపు అక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆగలు వేసాం కాబట్టి కుక్ అయిపోతాయి 70 to 80%. సో దీంట్లో ఒక 20% కుక్ అయితే సరిపోతుంది. సో చూసారుగా ఒక 5 minutes అలా మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మీకు ఫ్రై అవుతాయండి. సో తర్వాత మూత తీసేసి కుక్ చేసుకోండి. అండ్ ఇందాక మేమైతే ఆనియన్స్ సరిపడా వేసుకున్నాము ఉప్పు. సో కొంచెం మళ్ళీ ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకుని చిల్లీ పౌడర్ ఒక 2 spoons యాడ్ చేసుకుంటున్నామండి. అండ్ తర్వాత ధనియాల పొడి 1 spoon అండ్ గరం మసాలా కూడా ఒక 1 spoon వేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. అవన్నీ మిక్స్ చేసుకున్నాక ఒక 3 to 5 minutes ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. ఆ మసాలాలన్నీ రొయ్యలకు బాగా పడతాయి. మీకు రొయ్యల్లో ఏమి ఇష్టమండి? ఎలా చేసుకుంటే ఇష్టం? ఫ్రై ఇష్టమా, కర్రీ ఇష్టమా, వంకాయ రొయ్యల పులుసు, బెండకాయ రొయ్యల పులుసు, ఇలా చాలా ఉంటాయి కదా, మీకేది ఇష్టం? మన ఛానల్లో బెండకాయ రొయ్యల పులుసు కూడా ఉందండి, ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇవి ఫ్రై అయ్యేలోపు దీంట్లో లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే పచ్చిది చాలా టేస్ట్ ఉంటుందండి, స్మెల్ అది. సో మా ఇంటి దగ్గరే కరివేపాకు చెట్టు ఉంది. సో ఫ్రెష్గా వెళ్ళి తీసుకుని వేస్తున్నాము, ఇంకా టేస్ట్ బాగుండాలని చెప్పి. సో లేత ఆకులు కోసుకుని ఒకసారి బాగా వాష్ చేసేసుకుని అప్పుడు ఫ్రైలో వేసేసుకుంటామండి. సో చూసారుగా మనకి ఫ్రై అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కరివేపాకు రెబ్బల్ని వేసుకుని
స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై మనకి రైస్లోకి, అలాగే బగారా రైస్, జీరా రైస్ వాటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఈజీగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.